వెల్కమ్ బ్యాక్. దెందులూరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ఓటర్లకు వివరించాల్సిన బాధ్యత పార్టీ నాయకులు కార్యకర్తలపై ఉందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం దుగ్గిరాల్లోని విప్ క్యాంప్ కార్యాలయంలో దెందులూరు మండలం కొవ్వలికి చెందిన దళిత యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రభాకర్కు అభినందనలు తెలిపారు. పెదవేగి మండల అధ్యక్షులు మడిశెట్టి కొండయ్య ఆధ్వర్యంలో దళిత నాయకులు తాడిగడ సహదేవుడు తన అనుచరులతో టీడీపీ పార్టీలో చేరారు. పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చింతమనేని కోరారు. ఈ కార్యక్రమంలో సుభాకర్, వెన్నవల్లి వెంకట కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మన ఓటేసి వాళ్ళందరినీ మీరు ఊరిపేట వందురా ఇరుకుని దగ్గర అలవాటు చేస్తాను. ఏమిటంటే నాకు నష్టం కాదు కానీ రామసింగవరం గ్రామం నుండి తాడిగడప సహదేవుడు సర్పంచ్ గారు ఆధ్వర్యంలో మండల పార్టీ ప్రెసిడెంట్ కొండయ్య గారు, మాధవ, మరి వీళ్ళందరూ కూడా మన నాయకులందరూ కూడా రావడం జరిగింది. మన పార్టీ పట్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన పట్ల ఆకర్షితులై ఈరోజు మన పార్టీలోకి వచ్చారు. ఆయన్ని కూడా అందరిలాగానే పాత వాళ్ళలాగానే కలుపుకొని తప్పనిసరిగా రామసింగవరం అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. పేదల కష్టాలు తీర్చేందుకే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని, పార్టీని గెలిపించి అభివృద్ధి సాధించుకుందామని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు అన్నారు. స్థానిక 50వ డివిజన్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీతివంతమైన పాలన అందించే జనసేనకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఎందుకంటే చాలా మంది చేశారు ఓట్లు. ఏలూరు నియోజకవర్గ విజ్ఞత కలిగినటువంటి ఓటర్ మహిళలకు, ప్రజలకు, మహిళా సోదరీమణులకు, విద్యార్థులకు, యువతకు, యువకులకు, మేధావులకు, మరి కార్మిక, కర్షక, శ్రామిక వర్గ, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి. ఈ రోజున 50వ డివిజన్లో జనబాట కార్యక్రమాన్ని జనసేన పార్టీ అభ్యర్థిగా మరి ఈరోజు ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. మరి వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి ప్రజలు మరి యొక్క ప్రభుత్వాల నుంచి ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందలేదని, అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురయ్యామని, మరి ప్రత్యామ్నాయ శక్తి అయినటువంటి జనసేన పార్టీని ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి ప్రజలందరి మనసుల్లో, మొగాల్లో కనిపిస్తూ ఉంది. అటువంటి హక్కు ఉండే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాలంటే ఈ ఒక్కసారి ఏప్రిల్ 11 జరిగేటువంటి ఓట్ల ఎలక్షన్లో మన యొక్క ప్రతాపాన్ని చూపించాలి, మన యొక్క ఆలోచనలు వ్యక్తం చేయాలి అని చెప్పి తెలియజేస్తూ మరి ప్రజలందరినీ కూడా గమనించాల్సిందిగా తెలియజేస్తాం. రోజు రోజుకి ప్రజాబలం పెరుగుతున్న వైకాపా గెలుపును ఎవరూ ఆపలేరని ఆ పార్టీ దెందులూరు నియోజకవర్గ అభ్యర్థి కొటారు అబ్బయ్య చౌదరి అన్నారు. దెందులూరు నియోజకవర్గంలోని కొల్లేరు గ్రామాలైన గుడివాకలంక, కొక్కిరాయలంకల్లో ఆయన పర్యటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలను వివరించారు.
ఈ సందర్భంగా గుడివాకలంక సెంటర్లో నిర్వహించిన సభలో కొటారు అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే కొల్లేరు కాంటూర్ కుదింపు చేపట్టి భూమి లేని ప్రతి పేదవాడికి 2 ఎకరాల భూమి అందిస్తామని అన్నారు. ఆక్వా రంగానికి యూనిట్ రూపాయన్నర చొప్పున విద్యుత్ సరఫరా చేస్తామని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మరడాని రంగారావు, బలే బలరామయ్య, తేరా ఆనంద్, పల్లెం ప్రసాద్, ముంగర సంజీవ్ కుమార్, తిరుపతి స్వామి, మన్నెం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ గ్రామానికి చేయగలిగితే ఇచ్చారా తల్లి? ఎవరికన్నా ఇచ్చారా తల్లి? మీ అందరికీ మాటిస్తున్న అనేక సమస్యలు మన గ్రామాల్లో ఉన్నాయి. ఇంకా కేవలం నెల రోజులు ఓపిక పట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్న కార్యక్రమాల ద్వారా మీ అందరికీ కూడా మంచి చేస్తాం. ముఖ్యంగా కొల్లేరు సమస్యలు అనేకం ఉన్నాయి. కొల్లేటి సమస్యల్ని పరిష్కరించే బాధ్యత ఒక అన్నలాగా, ఒక తమ్ముడులాగా నేను తీసుకుంటానని చెప్పి సభాముఖంగా మీ అందరికీ మాటిస్తున్నా. ముఖ్యంగా ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.